నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో గంజాయి ముఠా అరెస్ట్, 5 కేజీల గంజాయి స్వాధీనం. బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ. ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు తత్కాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్న ఎస్పీజీఐ కోఆర్డినేటర్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సు శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేత. అపుస్మా రాష్ట్ర చైర్మన్ మరియు గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నంద్యాలలో పర్యటన. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సూపర్ 6 పథకాలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్. వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష. నంద్యాల తాలూకా పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని నంద్యాల తాలూకా పోలీసు వారు శనివారం అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గంజాయి కేసు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ గంజాయికి సంబంధించిన కేసులో జింకల మద్దిలేటి, బొంత శ్రీనివాసులు, షేక్ యూసఫ్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయిని ముద్దాయి జింకల మద్దిలేటికి సామర్లకోటకు చెందిన వాసు అనే వ్యక్తి ద్వారా గంజాయిని రైలు ద్వారా నంద్యాలకు తీసుకువచ్చి నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామాల్లో బొంత శ్రీనివాస్ తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవారని తెలిపారు. షేక్ యూసఫ్ అనే వ్యక్తికి గంజాయి ఇస్తుండగా నంద్యాల తాలూకా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జింకల మద్దిలేటిపై అవనిగడ్డ మరియు మహానంది పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు ఉన్నాయన్నారు. గంజాయి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన తాలూకా సిఐ ఈశ్వరయ్య సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయికి సంబంధించి 1972 నంబర్కు సమాచారం ఇవ్వవలసినదిగా కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. సమావేశంలో సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐ గంగయ్య యాదవ్, ఏఎస్ఐ హర్నాథ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఆయుబ్ ఖాన్, పిఎస్లు జిలానీ భాష హాజరయ్యారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 తారీఖు ఇదే కలుసుకోవడం. ఈరోజు మేము మన జిల్లా ఎస్పీ అవినాష్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయాల సమీపంలో యూసఫ్ టీ స్టాల్ అనే ప్రదేశంలో ఒక ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 5 కేజీల గంజాయిని మనం చూస్తున్నారు. ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది దీంట్లో మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకల మద్దిలేటి బోయకుంట గ్రామం సిరివేల మండలం చెందిన అతను. ఇతను సామర్ల కోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి. ఇతనికి పాటు తిరుగు ఏటు బొంత శ్రీనివాస్, ఇతనిది మహదేవపురం, అతన్ని కూడా సిరివేల మండలి. వీళ్ళిద్దరు కలిసి ఆ వాసు అనే సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వాసు అనే వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు. ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, మన బెంగళూరు పోయే ట్రైన్స్, వాళ్ళు సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసిన గంజాయిని వీళ్ళిద్దరు కలిసి ఇలా యూసఫ్ టీ స్టాల్ అని ఐలూరు మెడలో ఆ యూసఫ్ అని ఏపీ ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూరు మెడలో అతనికి ఇస్తుంటారు. తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్ గా ఇస్తారు. అలాగే ప్యాకెట్ కూడా ప్యాక్ చేసి వీళ్ళంతా చూస్తున్నారు. ఇట్లా దాదాపు వీళ్ళు చూస్తుంటే అటు 20-10 గ్రామాలు ఉంటాయి. ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలు జోబుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు. మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు అనుకూలం తీసుకొని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్ లో వస్తుంటుంది. మనం చూసారా, మొత్తం సుమారు 5 కేజీల గంజాయిని ఈ ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది. ఇంకా దీంట్లో కూడా
వీళ్ళు ఇంతకుముందు ఈ మధ్యరేఖ అనే వస్తువులు అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా గంజాయి కేసులో ముద్దాయి ఉన్నాడు. అలాగే మనకు మహానంది పిఎస్ న్యూస్ లో కూడా వాంటెడ్ తప్పి ఎస్కేప్ లో ఉన్నాడు మధ్యరేఖ. ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు సిబ్బంది స్వాధీనం చేసుకోవడం. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాప్ కింద మన నంద్యాలలో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నారనే ఖచ్చితమైన సమాచారం దీన్ని ధైర్యం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మనకు తెలుసు, మన ఆకే రామకృష్ణ మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు లీగల్ టీమ్ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన. అదే మాకు కూడా అప్పుడప్పుడు సాధించుకునే ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసి. దీంట్లో కూడా నేను రీసెంట్ గా ఒక వ్యక్తిని గంజాయి వ్యక్తిని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఈ గంజాయి ఏమైనా అవైలబుల్ ఉన్నా కానీ ఎవరైనా సేవిస్తున్నా కానీ దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకున్నా కూడా 1972 స్టేట్ వైడ్ ప్రీ కాల్ సెంటర్ ఇది 1972 అందరికీ నోటెడ్ నంబర్ ఇది. దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. సమాచారం ఇస్తున్న వివరాలు కూడా అందించబడు. వాళ్ళకి ముద్దాన్ని పట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా హెల్త్ అసిస్టెన్స్ కూడా అన్ని విధాల లీగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు. నేను ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ పద్ధతి కూడా విచారించి ఇంకా ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్ లో, ఇక్కడ ఎక్కడెక్కడ సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. ఈ కన్నా చాలా ప్రమాదకరమైన వ్యసనం ఈ గంజాయి అనేది. వన్స్ యువత భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. దీనికి అలవాటు పడితే అతని సొసైటీకి ఒక దేనికి పనికి వ్యక్తమైపోతుంది. ఒక యూత్ శక్తి కానీ ఎవరైనా కానీ సొసైటీ ఏ విధంగా పనికి రాకుండా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా భారం అయిపోతారు. వాళ్ళది అలవాటు పడితే ఎంత దానికి తెగించేదానికి కూడా వెనకాడరు. ఒకవేళ మటలు చేసేదానికి మనకు తెలిసిన విషయాల్లో చాలా మనకు రాయచోటి ఈ మధ్య స్టూడెంట్స్ ఇందులో ఒక టీచర్ని కొట్టి చేయడం జరిగింది. దాడి చేయడం విచారిస్తే గంజాయి మత్తులో వాళ్ళ పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ముగ్గురు దానికి అలవాటు పడిపోయి టీచర్ని కూడా చక్కగా పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలా. ఇవన్నీ తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తన ఏముంది, ఎక్కువ డబ్బు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు తల్లిదండ్రులు. దీనికి ఏమైనా అలవాటు పడిన వాళ్ళు అనవసరంగా దీనికి డబ్బు కోసం తల్లిదండ్రులు గ్రహించడం, మాకు కాలేజీ ఫీజు కట్టాలా, ఇది కట్టాలా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ క్యాంప్ ఉన్నాయి, ఇవన్నీ మనీ కోసం డిమాండ్ చేస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీగా అమ్ముతారు. వీళ్ళు ఒక ప్యాకెట్ 500 వాళ్ళు విచారిస్తే దాదాపు 500 అమ్ముతారు, 500 రూపీస్. కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది. 500 స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు లేబర్ కన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఇతర నేరాలకు పాల్పడే అవకాశం అలవాటు పడుతుంది. కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు యూత్ కానీ సమాజంలో ఇది చాలా దురసరం. అందుకే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద కాకుండా తల్లిదండ్రుల మీద, ఈ మీడియా మిత్రుల మీద, ఇతర సామాజిక కార్యకర్తల మీద, అందరి మీద ఒక గురుతర బాధ్యతగా మనం తీసుకుని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా కఠినమైన చట్టం ఎన్డీపీఎస్ యాక్ట్. గంజాయి దాదాపు 3,000 కేసులో ఎవరైనా. కాబట్టి ఎవరన్నా దానికి అలవాటు పడినా లేదన్నట్టు మమ్మల్ని అప్రోచ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా నంద్యాలలో ఈ గంజాయి అయితేనేమి, మట్కా, బ్రోకరింగ్, క్రికెట్ బెట్టింగ్ అయితేనేమి, ఆన్లైన్ బెట్టింగ్, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్యాంబ్లింగ్ పోలీసులు మా వంతు పాత్రను పోస్తాం. ప్రజలు కూడా దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల డివిజన్ పరిధిలోని 5 మండలాలలో 2024 సంవత్సరం నుండి నేటి వరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు బెల్ట్ షాప్లు, నాటు సారాయి వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన పలు కేసులను నమోదు చేసి అందుకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న లిక్కర్ మరియు నాటు సారాయి తయారీకి అవసరమైన బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో వారు నమోదైన కేసులు, వాటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శుభ సాయంత్రం. నా పేరు బ్రహ్మయ్య, ఎక్సైజ్ ఎస్ఐ, నంద్యాల ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్. ఎక్సైజ్ ఫార్మింగ్ దగ్గర నుంచి అంటే అక్టోబర్ నుంచి మేము డిపిఎల్ కేసులు 57 కేసులు, బెల్ట్ కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 57 కేసుల్లో 57 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 214 లీటర్ల ఐఎంఎల్ లిక్కర్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 281 డిపిఎల్ కేసులు అంటే బెల్ట్ కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో అమ్మే లిక్కరు మనకి 281 కేసులకు గాను 283 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా
1476 లీటర్ల లిక్కర్ ని మరియు 310 లీటర్ల బీర్ ని స్వాధీనపరుచుకొని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా డిపిఎల్ కి సంబంధించిన సమాచారం. ఇంకా కూడా ఇప్పుడు ఎక్సైజ్ పాయింట్ దగ్గర నుంచి కూడా కంపల్సరీగా మేమంతా కూడా డిపిఎల్ మీద కూడా అంటే బెల్ట్ షాపుల మీద కూడా విస్తృతంగా దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే పంట కొనసాగుతుంది. అదేవిధంగా ఐడి ఎక్కడ కనపడినా కానీ కంపల్సరీగా ఐడి వాష్ కానీ ఐడి సేల్ పాయింట్స్ కానీ కంపల్సరీగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మా పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ఎక్కడ ఐడి కానీ డిపిఎల్ అంటే బెల్ట్ షాపులు అమ్మినా ఉపేక్షించేది ఉండదు. కంపల్సరీగా నిబంధనలకు లోబడి కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐడికి వెంటనే రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇది మన ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల పరిధిలో ఇప్పటి వరకు మనం నమోదు చేసిన కేసు వివరాలు. అదేవిధంగా మనకి ఎక్సైజ్ ఫార్మింగ్ దగ్గర నుంచి నాటుసారా మీద 29 కేసులు నమోదు చేయడం జరిగింది. 29 కేసుల్లో 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. నాటుసారా అమ్మే వాళ్ళని కేసు పంపించడమే కాకుండా దాని నాటుసారాకి తయారీకి అవసరమైన ఈ ఎఫ్జే వాష్ అంటే బెల్లంతో తయారైన వాష్ ని కూడా 4000 లీటర్ల వాష్ ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. టోటల్ గా 29 కేసులకు గాను 251 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఐడికి సంబంధించిన కేసులు అక్టోబర్ ఎక్సైజ్ ఫార్మింగ్ దగ్గర నుంచి. అదేవిధంగా మామూలుగా జూన్ నుంచి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మొత్తం 55 కేసులు నాటుసారా కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిలో 36 మంది పర్సన్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దానిలో భాగంగా 24,900 అంటే సుమారుగా 25,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అదే నాటుసారా అయితే 612 లీటర్ల నాటుసారాని దాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఐడి ఈ మన ఎక్సైజ్ స్టేషన్ 5 నంద్యాల పరిధిలోని 5 మండలాల్లో కూడా మనం విస్తృతమైన దాడులు చేయడం జరుగుతుంది. ఎక్కడ బెల్లం మూట గాని నాటుసారా అమ్మినా గానీ ఉపేక్షించేది ఉండదు. ఎవరైనా ఈ బెల్లం మూటకు గాని నాటుసారాకు సంబంధించిన సమాచారం ఉంటే మన నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోన్ నంబర్ 9440902586 కి తెలపగలరు. తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచబడను. నమస్కారం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిందని, ఈ విద్యా సంవత్సరానికి 10వ తరగతి మరియు ఇంటర్ విద్యాభ్యాసం కొరకు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తత్కాల్ ద్వారా ఈ నెల 10వ తేదీ వరకు ఆఖరి గడువును ఇవ్వడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీజీఏఐ కోఆర్డినేటర్ జీవలత పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక స్టడీ సెంటర్ నందు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సంబంధించిన వివరాలను వారు తెలియజేశారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గురించి మరి విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా 2024-25 విద్యా సంవత్సరాన్ని గాని ఓపెన్ స్కూల్ 10th మరియు ఇంటర్ చదవడానికి అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయింది. సో చేరినటువంటి విద్యార్థులు వాళ్ళకి రెగ్యులర్ గా ప్రతి ఆదివారము తర్వాత 2వ శనివారము క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరం అంతా కలిసి దాదాపుగా 31 క్లాసులు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. సో ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా తిరిగి పరీక్ష ఫీజు కట్టేటువంటి సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ అందరూ విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా ఫీజు కట్టకుండా మిగిలి ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులకు మళ్ళీ ప్రభుత్వం వారు డేట్ పొడిగించినారు. జనవరి 10వ తేదీ వరకు తత్కాల్లో మనకు అవకాశం ఉంది. కాబట్టి సెంటర్ ఏఐ కోఆర్డినేటర్లను మీరు సంప్రదించి ఎవరైతే అడ్మిషన్స్ చేసుకున్నారో అడ్మిషన్స్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా పరీక్ష ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మరి రెగ్యులర్ గా క్లాసెస్ కూడా మార్చి 14వ తేదీ వరకు వీరికి క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆదివారము 2వ శనివారం కూడా 9 గంటల నుంచి 2 గంటల వరకు మా ఎస్పీజీ పాఠశాలలో కూడా విద్యార్థులకు మేము శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. అడ్మిషన్ పొందినటువంటి ప్రతి విద్యార్థి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా ఆ తరగతులకు మీరు హాజరయ్యి సరైనటువంటి శిక్షణ తీసుకొని ఓపెన్ స్కూల్ 10th మరియు ఇంటర్ కంప్లీట్ చేసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇది ఎంతో విలువైనటువంటి సర్టిఫికెట్. దీని ద్వారా 10th పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్ లో రెగ్యులర్ గా చేయడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా ఇంటర్ చదివి పాస్ అయినటువంటి వారు ఏదైనా జాబ్ పర్పస్ కూడా ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా మధ్యలో చదువు మానివేసి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వెనుకబడినట్టయితే అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. సో అందరు కూడా 14 సంవత్సరములు నిండినటువంటి ప్రతి విద్యార్థి 10th క్లాస్ చేరవచ్చు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని అందరు కూడా వినియోగించుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఏఐ కోఆర్డినేటర్ గా ఎస్పీజీ పాఠశాల నుంచి తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఇప్పుడు అడ్మిషన్ అయినటువంటి 10th క్లాస్ మరియు ఇంటర్ వారికి అందరికీ కూడా 6వ తేదీ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా మరి ఎస్పీజీ పాఠశాలలోనే అనుభవం కలిగినటువంటి హెడ్ మాస్టర్ల ద్వారా మరి ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. కాబట్టి సర్టిఫికేట్స్ కూడా అందరివి మీరు ఎవరైనా ఇంకా అప్లికేషన్ ఏమైనా తీసుకొని రాకుండా ఉన్నట్లయితే ఇన్ టైంలో మీ ఏఐ కోఆర్డినేటర్లకు అవి అందజేసి మీ సర్టిఫికేట్ కూడా స్కూల్ ద్వారా వెరిఫికేషన్ జరిపించుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. ఓపెన్ స్కూల్లో విద్యను పొందడానికి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏఐ కోఆర్డినేటర్ గా తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 45 రోజుల పాటుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఎంఎస్ ఆఫీస్ కోర్సు నందు శిక్షణ అందించడం జరిగింది. ఈ కోర్సులో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు మరియు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్ కోర్సులను అందించాలని, తద్వారా విద్యార్థులు ఉద్యోగాలను పొందడమే కాకుండా ఇన్స్టిట్యూట్లను ప్రారంభించి వారు తమ కాళ్లపై నిలబడమే కాకుండా మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు బయట ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మిమ్మల్ని మీ యొక్క సర్వీసెస్ ని మీ స్కిల్స్ ఉపయోగించుకునేటువంటి ఇస్తున్నారు. మీకు తక్కువ సాలరీస్ తోటి మీకు ఎక్కువ బెనిఫిట్స్ అందుకునేటువంటి అవకాశం. కాబట్టి మీరే ఓన్గా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే వచ్చే బిజినెస్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అది మీరే చేసేటువంటి అవకాశం. పైగా కొంతమందికి మీరు మంచి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కొంతమందికి మీ నాలెడ్జ్ని షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మీ ఓన్గా అవకాశం ఉంటుంది. తర్వాత మీ నాలెడ్జ్ ఎస్ఐఎం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఐటి ద్వారా మనం నమోదు చేస్తున్నాం. వాళ్ళు కూడా కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే సినిమాలో కార్పొరేషన్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఐఐటి బాగుంటే చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. దాని కూడా సర్టిఫికేట్ కనీసం ముఖ్యమైన సర్టిఫికేట్ పొందగలిగితే మీరు అది ఫ్రీ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ అవసరం కాలేజ్ చేస్తున్నాము. ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ పొందేటువంటి అవకాశం చూడాలి. అట్లాగే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం మనం అతను ఇంక్యుబేషన్ సెంటర్ వాళ్ళకి ఎంఓఈ ద్వారా ఎస్కేఎంసీ ద్వారా మనం ఇక్కడ ఒక సెంటర్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అదే ఇంక్యుబేషన్ సెంటర్ మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాని ద్వారా కూడా మనం కొన్ని ఈ ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్కిల్ ప్రోగ్రామ్స్ నేర్చుకొని ఇండస్ట్రీస్ వెళ్ళేటువంటి అవకాశం విషయాన్ని ప్రతిపాదించాలి. అపుస్మా రాష్ట్ర చైర్మన్ మరియు గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నంద్యాలలో పర్యటించారు. పట్టణంలోని శాంతినికేతన్ విద్యా సంస్థల్లో ఆ సంస్థ చైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అపుస్మా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మహిళల అభ్యున్నతికి పాటుపడిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నంద్యాలలోని ప్రైవేట్ మహిళా కరెస్పాండెంట్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, శాంతినికేతన్ అధినేత సుధాకర్, సెక్రటరీ భాస్కర్, ట్రెజరర్ హుసేన్ బాషా, నంద్యాల, బనగాన్పల్లి, ఆలగడ్డ, ఆత్మకూరు డోన్ యూనిట్ పిఎస్టీలు, స్థానిక కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు నంద్యాల పట్టణంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జిల్లా సైన్స్ ఫేర్ లో పాల్గొనడం, బాల మేధావులంతా తయారు చేసినటువంటి ఎగ్జిబిట్స్ అన్ని కూడా తిలకించడం జరిగింది. అలాగే ఈరోజు జ్యోతిరావు పూలే గారి, సావిత్రి పూలే గారి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ కార్యక్రమాల్లో కూడా 2-3 స్కూళ్లలో పాల్గొనడం జరిగింది. నిజంగా మహిళలంతా కూడా ఈరోజు శక్తివంతులుగా ఎదగాలనేటటువంటి తపన ఉండాలని అందరికి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని మేము అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి చక్కగా ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా చక్కగా భావి భారత పౌరులను తయారు చేయాలని వాళ్ళందరికీ కూడా మేము కోరుతున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, అలాగే సూపర్ 6 పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరిగింది. సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6 నుంచి 9 తేదీ వరకు శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి లోగోను ఏఐవైఎఫ్ మాజీ నాయకులు షేక్ బాబా ఫక్రుద్దీన్ గారు, అదేవిధంగా రియాజ్ అన్న గారు ఆవిష్కరణ చేస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో మాజీ పనిచేసినటువంటి నాయకులు ఆహ్వానించి మహాసభలు విజయవంతం కావాలన్న ఉద్దేశంతో వారితో ఈరోజు ఆవిష్కరణ చేస్తాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జరుగుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపైన చర్చించడంతో పాటు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు ఈ మహాసభలు ఉపయోగపడటం భావిస్తా ఉన్నాం. మన అత్యధికంగా వెనుకబడినటువంటి రాయలసీమలో పరిశ్రమలు లేక యువత ఈరోజు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి శంకుస్థాపన, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 మార్లు చేశారు. కానీ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం నిధులు కూటమి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ నిధులు విడుదల కాకపోవడంతో అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. గతంలో ఉన్నారు కూటమి నేతలు, మేము అధికారం వచ్చిన వెంటనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, కడపలు ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీ పైన ఇంతవరకు 12-13 ఈరోజు క్యాబినెట్ మీటింగ్లు జరిగాయి కానీ దానిపై చర్చించలేదు. 26 జిల్లాల నుండి నిరుద్యోగులకు అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర రాజధాని అనేది 26 జిల్లాలకు సంబంధించి కాబట్టి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులన్నీ అక్కడే వస్తున్న నేపథ్యంలో ఫ్రీ జోన్ చేయడం ద్వారా అందరికి కూడా అవకాశాలు ఉంటే కోరుతా ఉన్నాం. ఈరోజు అత్యధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ పరిశ్రమలు లేవు. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి ఈరోజు కేంద్రీకరణ చేస్తున్నారు. మేము అభివృద్ధిని వికేంద్రీకరణ చేయమంటున్నాం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఉత్తరాంధ్ర రాయలసీమ మరింత నష్టపోతాం. కాబట్టి ఉత్తరాంధ్ర కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, రాయలసీమకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కాబట్టి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలని కోరుతాను. రాష్ట్రంలో దాదాపు 2,60,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిపైన కూటమి ప్రభుత్వం మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు డిఎస్సి ప్రకటన చేయడం లేదు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దాన్ని కూడా ఈరోజు నోటిఫికేషన్ పక్కదో పెట్టిస్తున్నారు. కాబట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అమలు చేసి ఉపాధ్యాయ పోస్టులు కల్పించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకు వస్తా ఉన్నారు. నిరుద్యోగులు పెరుగుతున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం,
అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయండి. శ్రీకాకుళంలో బహిరంగ సభ ప్రదర్శన ఉంటుంది. 7, 8, 9 తేదీలో 3 రోజుల పాటు అక్కడ శ్రీకాకుళం 26 జిల్లాల నుంచి 1000 మంది ప్రతినిధులు పాల్గొని అక్కడ ఈ వివిధ అంశాలపైన డిస్కస్ చేయడంతో పాటు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తామని. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగత ఉపాధి కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా నిరుద్యోగ వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి, వాటితో పాటు మన నంద్యాలలో ఉన్నటువంటి స్థానికంగా మూతపడిన పరిశ్రమలను విడుదల చేసి నిరుద్యోగ ఉపాధి కల్పించాలి. కొత్త పరిశ్రమలను తీసుకొని వచ్చి స్థానికులకి ఉపాధి కల్పించే విధంగా ఆ విధంగా ఈ ప్రభుత్వము ఏర్పాటు చేయాలని ఏఓఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది కూడా చాలా బాధాకర విషయం. వాటితో పాటు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఈ పద్ధతి కూడా దశల వారుగా వేస్తున్నామని చెప్పేసి ఈవెంట్స్ లో కూడా రకరకాల డేట్లు కేటాయిస్తూ ఈ రోజు కూడా ప్రజలకు ఆందోళనకు గురయ్యే విధంగా కూడా తయారవుతుంది. కాబట్టి తక్షణమే మీరైతే ఏం చెప్పారో తూచా తప్పకుండా ఈ సూపర్ 6 ను అమలు చేసేదానికి మీరు కృషి చేయాలి. లేని పక్షంలో ఏఐవైఎఫ్ పాత్రంలో కలిసి వచ్చి విద్యార్థి యువజన ప్రజా సంఘాలను నిరుద్యోగులందరూ కలుపుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతాం. వాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి తెలియజేస్తున్నాను. నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో ఈ నెల 10న జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షించారు. ముందుగా నూతన ఆలయ నిర్మాణం చేపట్టేందుకు గత ఏడాది పడగొట్టిన ప్రాంతం ఆలయ ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం అదే ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని మంత్రి ఆలయ కమిటీ సభ్యులను సూచించారు. తాత్కాలిక ఏర్పాట్లతో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి ఆలయ కమిటీ సభ్యులు స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణం కోసం రూపొందించిన ఆలయ మ్యాప్ ను మంత్రి పరిశీలించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పండుగ అనంతరం నూతన ఆలయ నిర్మాణంకు సంబంధించి మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి నూతన ఆలయ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం ఈ వైకుంఠానికి ఒక వాస్తవాన్ని పట్టుకొచ్చినాను. ఆయన చెప్పడం ఏమంటే ఆ యొక్క అమ్మవారు యొక్క ఎక్కడ స్వామి మీరు చెప్పింది శక్తి ఉండి నెయ్యి దీపం పెట్టే కనుక 100% ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఎందుకు తొలగించినారో తెలియదు. బాలలో ఇక్కడే చేద్దామన్నారు ముందు అయిపోయింది ఎందుకు గానీ ఇక్కడ కారణం ఏమంటే ఇది డెవలప్ అవుతుంది. మీరు ఉత్త పూజ చేసి వైకుంఠ ఏకాదశి చేసేసుకుంటే ఇది స్వామి లేని డెవలప్ కాదు అని చెప్తున్నారు. ఇది ఉంది కదా, ఇది పడగొట్టేసి ఒక 4-5 అడుగుల హైట్ లేపి ఇది షెడ్ లాగా తయారు చేసి వైకుంఠారు బాలాలయ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. వైకుంఠ అవుతుందిలే కానీ షెడ్ స్వామి వరకే, స్వామి వరకే అంతే. స్వామి వరకే అది పర్మనెంట్ అంట. ఇది డెవలప్ అయ్యి అంత అయిపోయేంత వరకు పర్మనెంట్ గా స్వామి అయితే ఉండాలి. మామూలుగా ఎక్కడ ఏది అట్నే చేస్తారు, పూర్తిగా ఖాళీ లేకుండా. పనిచేద్దాం ముందు ఇది అయిపోయేద్దాం ఏది ఒకే ఆర్డర్లో చేసుకోవాలి.
తీసుకెళ్ళడం నుంచి చూపించి కట్టారా ఇప్పుడు అకౌంట్ వేసినారా ఎవరు అకౌంట్ ఉంది స్వామి ఒక్క నిమిషము ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది. మేము టెంపరీగా ఇప్పుడు మనకి టైం లేదు అవన్నీ చేయడానికి, టైం లేదు కదా. మీరు ఒకసారి సార్తో మాట్లాడండి. స్వామి ఒక్కసారి వచ్చిపోండి సార్, మీరు ఉన్నారు ఇక్కడ బరిగంపల్లిలో. వస్తే ఒక్కసారి ఏ విధంగా చేయాలో చెప్తూ మీరు దాన్ని బట్టి ఈరోజు వచ్చేసేయండి. వచ్చేయండి ఇక్కడికి వచ్చాక చూసి మాట్లాడాలి చెప్తా కదండి. అంతే కదండి, అందరి నిర్ణయం కూడా అంతే కదా. మీరు కూడా ఆలోచన చేయండి. ఆయన అయ్యే రమ్మని చెప్తాం, రామని చేస్తాం. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా చెప్తాం. ఆయన చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా మనకు కూడా మంచిది కాదు, గ్రామానికి మంచిది కాదు. మళ్ళీ మనకి ఇష్టానుసారంగా మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో గంజాయి ముఠా అరెస్ట్, 5 కేజీల గంజాయి స్వాధీనం. బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ. ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు తత్కాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్న ఎస్పీజీఐ కోఆర్డినేటర్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సు శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేత. అపుస్మా రాష్ట్ర చైర్మన్ మరియు గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నంద్యాలలో పర్యటన. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సూపర్ 6 పథకాలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్. వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.